హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మరో పుణ్యక్షేత్రాన్ని అయితే నేను ఈ యొక్క వీడియోలో అయితే చూపించబోతున్నాను. అదేంటో కాదు, పిఠాపురంలో ఉన్నటువంటి కుక్టేశ్వర స్వామి దేవస్థానాన్ని అయితే నేను మీకు అయితే చూపించబోతున్నాను. ఈ లోపల చాలా ఆలయాలు అయితే ఉంటాయి, అవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో అయితే కవర్ చేశాను. సో వీడియో అయితే షార్ట్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా చూసేయండి. సో మనం అయితే ఎంట్రన్స్లోకి అయితే వెళ్తున్నాం. మీరు ఎప్పుడూ చూసేదే కదా, మనం చెప్పుల స్టాండ్లో చెప్పులు అయితే పెట్టాం, మా పక్కన ఎక్కడ పెడతాం. సో ఈ నెక్స్ట్ ఇప్పుడే నేను వెళ్ళేటప్పుడు మాత్రం మీరు అయితే చెప్పుల స్టాండ్లోనే పెట్టండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యొక్క టైమింగ్స్ కూడా అయితే మనకైతే ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకే ఓపెన్గా ఉంటాయి. ఈవినింగ్ 3 to 8:30 వరకు అయితే ఓపెన్ చేసి అయితే ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం లోపలికి వెళ్తున్నప్పుడు ఈ ఎంట్రన్స్లో అయితే ఈ యొక్క బోర్డు ఉంటుంది. మన లోపల ఆలయంలో ఏ టెంపుల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ యొక్క ఎంట్రన్స్లోనే మనకైతే చూపిస్తుంది. సో ఇవన్నీ కూడా మనం అయితే లోపల అయితే చూడొచ్చు. ఎంట్రన్స్లోనే మనకైతే ఈ యొక్క గయాసురుడు అయితే ఈ యొక్క నీటిలో ఉన్న ఈ యొక్క విగ్రహం అయితే మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఇదేంటంటే త్రిగయ్య అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక పాట అయితే మనకైతే ఇక్కడ ఉన్నట్టుగా అయితే మనకైతే శాస్త్రాలు అయితే చెప్తున్నాయి. సో ఖచ్చితంగా అయితే మీరు వస్తే మాత్రం ఈ యొక్క గయాసుడిని అయితే మీరైతే దర్శనం అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనం ఎవరైనా కోనేరులో స్నానం చేయాలనుకున్నా సరే ఇక్కడ కోనేరులో స్నానం చేసుకొని మనం అయితే దర్శనాలన్నీ కూడా చేయొచ్చు. సో అది కూడా మీరైతే కంప్లీట్ చేసుకొని అయితే మనం అయితే లోపలికి అయితే వెళ్ళిపోతాం. లోపలికి వచ్చిన వెంటనే మనకి రైట్ సైడ్ కాలభైరవ స్వామి టెంపుల్ అయితే దర్శనం చేసుకోవచ్చు. నెక్స్ట్ లెఫ్ట్లో వచ్చేసరికి వినాయక టెంపుల్ కూడా ఉంటుంది. నెక్స్ట్ స్ట్రైట్గా ఉంటే మాత్రం మనం 10వ శక్తిపీఠమైనటువంటి రూతిక అమ్మవారి శక్తిపీఠం కూడా మనకైతే ఎంట్రన్స్ అయితే మాత్రం ఇది కాదు. సో మనం ఎగ్జిట్ అయితే సో మనం ఎంట్రన్స్కి ఈ యొక్క టెంపుల్స్ అన్నీ క్లియర్ అయ్యాక అప్పుడు మనం అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ యొక్క టెంపుల్లో కుక్టేశ్వర స్వామి టెంపుల్ ధ్వజస్తంభం దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర మనం దర్శనం చేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసరికి ఫ్రీ దర్శనం ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి టికెట్ దర్శనం కూడా ఉంది. 20 రూపీస్ టికెట్ కూడా అవైలబుల్లో ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం పెద్దగా క్రౌడ్ లేదు కాబట్టి మనం అయితే ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడైతే చాలామంది పురోహితులు అయితే ఉంటారు. ఇక్కడ ఎవరైనా సరే పూజలు అవి చేయించుకోవాలంటే మాత్రం ఇక్కడైతే చాలామంది అయితే చేసుకుంటున్నారు. సో మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే ఇక్కడైతే పూజలు అయితే చేసుకోవచ్చు. చాలామంది అయితే మాత్రం ఇక్కడైతే ఉంటారు ఈ యొక్క పురోహితులు. సో వాళ్ళ చేత అయితే మీకు కావాల్సిన పూజలు అయితే చేసుకొని మీరైతే మాత్రం ఈ యొక్క దర్శనాలన్నీ చేసుకోవచ్చు. ఈ యొక్క టెంపుల్లో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క చాలా టెంపుల్స్ అయితే మాత్రం ఈ లోపల ఈ ప్రాంగణంలో అయితే ఉంటాయి. సో మీరు ఎవరైనా వస్తే మాత్రం ఒక ముందు రోజు నైట్ స్టే చేయడానికి అయితే ప్లాన్ చేసుకోండి. ఇక్కడ చాలా రూమ్స్ కూడా మనకైతే ఫ్రీ రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఎక్కడో ఏంటి అనేది కూడా నేనైతే మీకైతే రెస్పాండ్ అవుతాను. సో చూసారా ఎంత పెద్దగా ఉందో ఈ యొక్క ఆలయ ప్రాంగణం అంతా కూడా. ఈ యొక్క ఫ్రీ దర్శనం కూడా ఈ ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంది. సో మీరైతే మాత్రం ఖాళీగా ఉంటే మాత్రం ఫ్రీ దర్శనాన్నే మీరైతే ప్రిఫర్ చేయండి. సో మనం అయితే ఈ యొక్క దర్శనం అయితే పూర్తయ్యాక మనం తదుపరి ఆలయం అయినటువంటి ఈ యొక్క 10వ శక్తిపీఠం కూడా మనం అయితే దర్శనం అయితే చేసేసుకున్నాం. ఎక్కడ కూడా మనం అయితే ఈ యొక్క వీడియోస్ తీసే ఆప్షన్ అయితే లేదు. సో అందువల్ల నేనైతే కొంచెం వీడియో లోపల అయితే కవర్ చేయలేకపోయాను. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకొని ఎవరైనా సరే వస్తే మాత్రం ఫోన్లు అవి కూడా లోపలికైతే తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయకపోవడం బెటర్ అని అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ యొక్క టెంపుల్స్లో చాలా టెంపుల్స్ అయితే మనకు కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ యొక్క 3 టెంపుల్స్నే నేనైతే కవర్ చేయడం జరిగింది. ఎందుకంటే చిన్న టెంపుల్స్తో కలుపుకుంటే దగ్గర ఒక 20 టెంపుల్స్ వరకు లోపల అయితే ఉన్నాయి. సో కానీ నేనైతే ఈ యొక్క 3 టెంపుల్స్నే బాగా కవర్ చేయడానికి అయితే ఈ యొక్క వీడియో అయితే కవర్ చేశాను. సో అందువల్ల ఈ యొక్క 3 టెంపుల్స్నే నేను మీకు అయితే క్లియర్గా చూపిస్తున్నాను. ప్రస్తుతం మనం దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే ఉన్నాం. ఇది కూడా చాలా స్పేసెస్గా బాగుంటుంది. సో ఈ యొక్క దర్శనం కూడా చేసుకున్నాక మనకి పక్కనే అన్నదాన ట్రస్ట్ అయితే ఉంటుంది. ఎవరైనా నిత్యాన్నదానం చేద్దాం అనుకుంటే మాత్రం ఇక్కడైతే చేసుకొని అయితే మనం అయితే వెళ్ళొచ్చు. ఇక్కడైతే మాత్రం ఎర్లీ మార్నింగ్ 11 o'clock నుంచి 1:30 వరకు అయితే మాత్రం అన్నప్రసాదం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఉంటుంది. సో అది కూడా మీరైతే గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పక్కన మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఈ లోపలే మనకైతే అన్నప్రసాదం అయితే జరుగుతుంది. సో ఇది కూడా మనం పూర్తయ్యాక మనం అయితే వెళ్ళేటప్పుడు అయితే ప్రసాదం కౌంటర్ కూడా మనకి దగ్గరలోనే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని ఆపోజిట్లోనే మనకి ఈ యొక్క ఫస్ట్ ఫ్లోర్లోనే మనకైతే సరస్వతి టెంపుల్ కూడా ఉంటుంది. సో ఎవరైనా సరే పిల్లలతో వస్తే మాత్రం ఖచ్చితంగా అయితే దర్శనం అయితే చేసుకోండి. సో పక్కన వాటర్ ఫెసిలిటీ కూడా అయితే ఇక్కడైతే అవైలబుల్ ఉంది. చెప్పాను కదా, సరస్వతీదేవి టెంపుల్ అయితే మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది. చూసారా ఇక్కడైతే మనకి డిస్ప్లేలో చూపించారు కదా, ఈ యొక్క అష్టాదశ శక్తిపీఠాలు అయితే మాత్రం మనకైతే క్లియర్గా ఉన్నాయి కదా. మనం ఇప్పుడు 10వ శక్తిపీఠమైనటువంటి పురోహితాదేవి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. సో మనం ఈ 10వ టెంపుల్ దగ్గర అయితే మనం ఉన్నాం, శక్తిపీఠం దగ్గర. సో ఇక్కడైతే మీ పేరు మీద అయితే 11 మందికి అన్నదానం చేస్తారు. 550 రూపాయలు మనం ఇక్కడ ఏమైనా పే చేస్తే. సో ఎవరైనా చేయాలనుకుంటే మాత్రం ఆ స్కాన్ చేస్తే మాత్రం ఈ అమౌంట్ అనేది పే చేయొచ్చు. సో
ఈ యొక్క శక్తిపీఠం యొక్క టెంపుల్ అయితే ఎంట్రన్స్ అయితే ఇది మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, అది ఎగ్జిట్ అవుతుంది. సో ఎంట్రన్స్ అయితే మాత్రం ఇది. సో ఇలా కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రవ్వ లడ్డు 15 రూపాయలు, పులిహార 10 రూపాయలు చొప్పున అయితే ప్రసాదం అయితే అమ్ముతున్నారు. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం టెంపుల్ కోసం టెంపుల్స్ అయితే మాత్రం చాలా నచ్చింది. మీరు కూడా కంపల్సరీగా ఈ యొక్క పిఠాపురం వస్తే మాత్రం కంపల్సరీ ఈ యొక్క టెంపుల్స్ అన్నింటిని కూడా విజిట్ చేయండి. ఎవరైనా నా యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ.